నమస్తే సార్. నమస్తే బా. ఇద్దరు చేతి భలే తమాషగా ఉంటారు సార్. ఎస్ఆర్ కళ్యాణ మండపంలో బాగా మంచి రచ్చలేపినారు. ఈ సెబాస్టియన్ 3 రకాలు ఉన్నారు. ఎట్లా అది నాకు అర్థమే కాల. అంటే ఆడియన్స్ కి ఎట్లా చెప్పగలుగుతారు చెప్పండి సార్. అంటే 3 రకాలంటే ఏం లేవాడి అలా ఉండేవాడు పాపం ఆనందంగా సంతోషంగా ఉండేవాడికి ఒక కష్టం వచ్చి అలా అయిపోతాడు. బాగుంటది అబ్బా. అండ్ ఫస్ట్లీ థ్యాంక్ యూ. సెబాస్టియన్ వరకు వచ్చేసరికి చాలా స్లాంగ్ పరంగా చాలా హెల్ప్ చేసావు దగ్గరుండి ఎలా ఏంటి అని. సో హ్యాపీ. అంటే నీ గురించి చాలా మందికి అంటే తెలియదేమో కొంతమందికి. చిత్తూరు కుర్రాడు అసలు నాకు బాగా ఇష్టమైన వ్యక్తి. ఎప్పుడు ఏమన్నా చాలా మీట్ అవుతూ ఉంటాను, ఎప్పుడు నవ్వుతూ ఉంటాడు, చాలా ఆనందంగా ఉంటాడు. తనంటూ ఒక ఛానల్ పెట్టుకొని ఈరోజు వెరీ హ్యాపీ. పుష్ప మూవీకి కూడా రోల్ కి అలా స్లాంగ్ అది ఇది నేర్పించడం. దెన్ అగైన్ సెబాస్టియన్ మూవీకి సూపర్. అడుగు. నాకు సినిమా ఇండస్ట్రీకి వచ్చినాక నా లైఫ్ లో ఫస్ట్ 1 month శాలరీ మన సారే అయినా నాకు. మన అప్పుడు అనిపించింది అరే మనం ఒక ఎంప్లాయ్ అయినా అనేసి. అది సినిమా ఇండస్ట్రీలో. దానికి చాలా థ్యాంక్స్. ఈ సినిమాకి మన చిత్తూరు సంబంధించిన డైలాగ్స్ కదా ఆయన సార్ నేచురల్ గా చెప్పేసినాడు అంతా. మెయిన్ గా కానిస్టేబుల్ గెటప్ లో మేసాలది లుక్ మట్టుకు అదిరిపోతుంది. అది నేను అబ్జర్వ్ చేసిన మీ దగ్గర నుండి ఒక సీన్ చెప్తే దానిలోకి ఇన్వాల్వ్ అయిపోతారు. అది నాకు చాలా నచ్చింది. అది ఎట్లా హ్యాండిల్ చేస్తారు సార్? అంటే అవ్వకపోతే ఇంటికి వెళ్ళిపోతాం అంతే. అవ్వాలి అంటే ఇంకా లైక్ 100% మనకి ఇష్టం, చాలా ఇష్టం ఆ పని. ఛాలెంజింగ్ గా ఉంటది ఆ రోల్ వచ్చినప్పుడు. ఇప్పుడు వాళ్ళ చేస్తే ఎలా ఉంటది అనేదే కదా ఎగ్జైటింగ్ థింగ్. ఏదో ఆ టైంకి మనం ఎలా ఎంత బెస్ట్ మనం యాజ్ యాక్టర్ గా చేయగలం అది చేయడం అంటే. ఇప్పుడు కళ్ళు లేని వాళ్ళు ఎట్లా కష్టాలు పడతారో నీకు అనిపించింది సార్ మనం బ్లైండ్ గా యాక్ట్ చేసినప్పుడు? అదే ఆ సెన్స్ కనిపిస్తుంది అప్పుడు. ఆ మినిట్ లో ఉన్నప్పుడు అరే నిజంగా మనం ఏదో రోల్ ప్లే చేస్తున్నాం, ఇక్కడ కళ్ళు కనపడలేదంటే ఎత్తుక్కుంటుంటే ఎలా ఉంటుంది అనిపించినప్పుడు అది తలుచుకుంటేనే భయంకరంగా ఉంటుంది. ఒకవేళ నిజంగా కళ్ళు లేకపోతే ఎలా బతుకుతారు అన్నది తలుచుకుంటేనే చాలా భయంకరంగా ఉంటుంది. అండ్ సీరియస్లీ అంటే బయట ఆ ప్రాబ్లం అంటే నైట్ బ్లైండ్నెస్ కానీ లేకపోతే బ్లైండ్నెస్ ఉన్న వాళ్ళకి ఎంత స్ట్రెంగ్త్ ఉంటే, వాళ్ళు ఎంత స్ట్రాంగ్గా ఉంటే లైఫ్ని లీడ్ చేయగలుగుతున్నారు అన్నది హ్యాట్స్ ఆఫ్ టు దెమ్. మనం తలుచుకుంటేనే అలా ఉంటుంది. నాకు తెలిసి ఫస్ట్ టైం ఒక కానిస్టేబుల్ రేజ్ చేయడానికి యాక్ట్ చేస్తున్నారు. అవును, అంటే నాకు తెలిసి అంటే మాలాంటి యూత్ అందరికి తెలిసి ఐడియా లేదు. చిన్న కాదు సార్, అందుకే చిన్న 2 years 1 year 2 years డిఫరెన్స్ లేదా సార్. అది నాకు కొత్తగా అనిపించింది. అంటే ఇంకా ఆడియన్స్ కి ఇంకా ఎగ్జైట్మెంట్ ఉంటుంది. దీంట్లో హీరోయిన్ తో డ్యూయట్ సాంగ్స్ కానీ అట్లా ఉన్నాయా సార్? అన్ని ఉంటాయి, అవి లేకుండా ఎలా ఉంటాయి? అది మెయిన్ సార్, మెయిన్ అది అసలు ఉంటాయి. అది ఆ విషయంలో మిమ్మల్ని డిసప్పాయింట్ చేయండి. దీంట్లో ఎంతమంది సార్ హీరోయిన్ లో? 2 ఉన్నారు. నమ్రత అని ఒక అమ్మాయి చేసింది, కోమలి అని ఒక అమ్మాయి. సో లైక్ నువ్వు సెబా అనేది ఎలా వెళ్ళిపోతుందంటే మోర్ ఆఫ్ దట్ క్యారెక్టర్స్. ఇప్పుడు నువ్వు సినిమా చూస్తే సెబా అనే సినిమా నీకు బయటకు వచ్చేసరికి ఏంటంటే అన్ని క్యారెక్టర్స్ బేస్డ్ అది ఉంటుంది. ఛాలెంజింగ్ గా అనిపించిన రోల్ సార్ ఇది మీ కెరీర్ లో? 100% కదా తమ్ముడు. అంటే ఇలాంటి ఒక రోల్ థర్డ్ సినిమాకి ప్లే చేయడం అనేది ఖచ్చితంగా దాంట్లో డైలాగ్ ఉంటుంది. మనం రేపు వస్తుంది చెప్తాను. సస్పెన్స్ సస్పెన్స్. నేను మీకు పరిచయమైనప్పటి నుండి షార్ట్ ఫిల్మ్స్ చూస్తాను. ఈ రాజా రాణి గారు ఒక 3 వెళ్తా ఉంటుంది. ఈ ఎస్ఆర్ కళ్యాణ మండపం ఇంకా ఫుల్ ఎంటర్టైన్మెంట్. ఈ సెబాస్టియన్ వాడికి డిఫరెంట్ గా చేంజ్ చేస్తున్నారు. అట్లా ఎలా హ్యాండిల్ చేస్తున్నారు సార్? ఒక్కొక్క సినిమాకి ఒక్కొక్క డిఫరెంట్ గా. అంటే అదే చెయ్యాలి, అప్పుడే మనకి ఇంట్రెస్టింగ్ ఉంటుంది. ఇప్పుడు మనం చేసేటప్పుడు ఒక రోల్లో మనం ఎంత కొత్తగా అన్ని నేనైనా అలా చేస్తే అంటే ఇప్పుడు ప్రతి ఒక్క క్యారెక్టర్ లో కిరణ్ బౌరమే కనపడితే ఇంకా నాకేముంటది అంటే నాకు కూడా ఏముంది. సో ఇప్పుడు సెబాని ఎలా పోర్ట్రే చేయొచ్చు మనకున్న నాలెడ్జ్ కొద్దీ, లేకపోతే ఇప్పుడు మనకి మదనపల్లిలో స్లాంగ్ ఉంటది, మన వాళ్ళు ఎలా మాట్లాడుకుంటారు, నిజంగా మదనపల్లిలో కానిస్టేబుల్ ఎలా బిహేవ్ చేస్తాడు, దాన్ని మనం పట్టుకుంటే చాలా అయిపోయింది అంతే. అది సెబా అనే క్యారెక్టర్ చాలా బాగా వర్కౌట్ అయింది. రాజావారి రాణి గారిలో నేను కామెడీ చేయను, ఎస్ఆర్ కళ్యాణ మండపంలో కూడా కొంచెం నేను చేసే కామెడీ తక్కువ, కొంచెం హీరోకి వెళ్తుంది. ఈ సినిమాలో నేను కామెడీ చేసా ప్రాపర్ గా.
నీ ఇన్నోసెన్స్ కనిపిస్తుంది. ఇప్పుడు నిన్ను చూస్తే నాకు ఆ అమాయకత్వం, ఆ ఇన్నోసెన్స్ ఏదైతే మాటలు ఉంటాయో, సెబా అనేది నాకు తెలిసి 100% ఆ ఇన్నోసెన్స్ కానీ వాడి కామెడీ నేను చూసే కదా మూవీ, నేను చూస్తుంటారే ఏంద్రా ఇడు అనే ఫీలింగ్ ఉంటుంది. మెయిన్ గా ఎస్ఆర్కి వెళ్ళినప్పుడు ఏం నువ్వు అది చిన్న చిన్న పిల్లలు కూడా మా ఊరి సైడ్ చెప్పుకుంటా అంటే నాకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది. దాంట్లో ఏం నో అన్నా, దీంట్లో వండుకో అన్నా. ఒక సినిమాకి ఒకటి ఎక్స్పెక్ట్ చేస్తున్నాం సార్, ఒక్కొక్క పూర్తి పదం లాగా మీ నుండి ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. తప్పకుండా మన బెస్ట్ మనం చేద్దాం. నువ్వేమనుకున్నావు ఎస్ఆర్ తర్వాత ఈ సినిమాని సెబా ఎలా ఉండబోద్ది అనుకుంటున్నావు నువ్వు? కొత్తగా ఉంది సార్ నాకైతే. కొత్తగా ఉందా? ఆ రోజు అంటే నాకు అనిపించింది అంటే ఆ స్క్రీన్ ప్లే భలే తీసే డైరెక్టర్, అది మీకు ఎట్లా అనిపించింది సార్? అంటే మనం ఓవరాల్ గా ఏంటి మూవీ అనేది మనకు మొత్తం తెలిసినప్పుడు స్క్రీన్ ప్లేలో ఎక్కడెక్కడ ఏది లాక్ ఓపెన్ చేస్తున్నాం అనేది వెరీ ఇంట్రెస్టింగ్. సెకండ్ హాఫ్ అనేది నీ క్లైమాక్స్ కి వచ్చేంత వరకు ఎవరేం చేశారో తెలియదు, అది చాలా ఇంట్రెస్టింగ్ ఉంటది. బాలాజీ దాన్ని చాలా బాగా హుక్ చేశాడు, అందుకే చాలా ఎక్సైటింగ్ ఉంది. మొన్న డబ్బింగ్ చేయనప్పుడు నేను చూసినప్పుడు అంత డిఫరెంట్ గా ఉంది, అసలు కట్ అయితే ఇంకో షార్ట్ ప్లే అవుతున్నా. ఇది భలే అప్పుడే అడినా డైరెక్టర్ సార్, సార్ స్క్రీన్ ప్లే మటుకు నువ్వు చెప్పావు డబ్బింగ్ దీంట్లో? చెప్పినా సార్, చెప్పావు డబ్బింగ్ సూపర్. సార్ పిలిపించి చెప్పన్నాడు. అవునా, సూపర్, బాగా సెట్ అయిపోయింది. నా లైఫ్ లో ఫస్ట్ టైం వేరే ఒక పెద్ద యాక్టర్ కి నేను డబ్బింగ్ చెప్పాను. అవునా, సూపర్, సెట్ అయిపోయింది. సూపర్. మనం కూడా డబ్బింగ్ స్టార్ట్ చేయొచ్చు. లేదంటే నేను కూడా సెబా అనే క్యారెక్టర్ విన్నప్పుడు తేజ, అరే ఎంత బాగుంది క్యారెక్టర్ ఇది, ఇలాంటి క్యారెక్టర్ నిజంగా మన ఊర్లో మన పక్కనలో ఉంటారు. ఇంత అమాయకంగా వాడు పక్కన ఏదన్నా వాడికి ఒక ప్రాబ్లం ఉంటే వాడు ఎలా కన్విన్స్ చేసుకోవాలో తెలియక మన ఇళ్ళ పక్కన ఉంటాడు కదా, అలాంటి క్యారెక్టర్ దొరికింది. దట్టు మదనపల్లి స్లాంగ్, మన చిత్తూరు స్లాంగ్. అరే చిత్తూరులో ఆ మాటలు కొన్ని గమ్మత్తుగా ఉంటాయి. ఇప్పుడు ఇది కడపకు వచ్చేసరికి ఒకరో వేరేలా ఉంటుంది, చిత్తూరుకు వచ్చేసరికి కొన్ని పదాలు అవన్నీ మారుతాయి కదా. అరే గమ్మత్తుగా ఉంటది. అండ్ మదనపల్లి ద బెస్ట్ లొకేషన్స్. ఇప్పుడు మన మూవీలో చూస్తారు ఎవరైనా కానీ మదనపల్లి, నాకు అర్థం కాలే ఇన్ని రోజులు. అరే నేను పక్కనే ఉన్నాను రాయచీట్లో, మదనపల్లికి చాలా సార్లు వచ్చినది, బట్టలు కొనుక్కొని తినేసి వెళ్ళిపోతున్నాను, కానీ ఇంత బ్యూటిఫుల్ లొకేషన్స్ ఉన్నాయి. బీటీ కాలేజ్ ఎంత వెరీ ఎక్సైటెడ్. రేపు సినిమాలో చాలా బాగా ఎంజాయ్ చేస్తారు. నేను కూడా ఫస్ట్ టైం మదనపల్లి రావడం షూటింగ్ తోనే. నాకు డైరెక్టర్ ఫస్ట్ టైం మాట్లాడించినప్పుడు, సార్ మీది ఎందుకు సార్ చేయాలనుకున్నాను కథ అన్నాను. మదనపల్లి ఎందుకు సార్ చూజ్ చేసుకున్నాను, స్టోరీ మళ్ళీ డిమాండ్ చేసింది, మన చిత్తూరు స్లాంగ్ సంబంధించి పెట్టచ్చు అదని చెప్పినాడు. సార్ మీది ఎవరు సార్ అని అడిగి, మాది ఆంధ్ర అంటే తెలంగాణ, వెస్ట్ గోదావరి. నేను పదాలంతా ఎట్లా రాసినాడు అని నాకు డౌట్ వచ్చి, నేను లేదు నేను ఇక్కడికి వచ్చి నేను అన్ని సెర్చ్ చేసి రీసెర్చ్ చేసి రాసినాను. ఎంత ఫ్యాషన్ అబ్బాయి నీ సినిమా మీద అనుకున్నాను. అది బాగా నచ్చింది. లేదంటే అదే తమ్ముడు, అంటే మనల్ని ఈ రోజు నన్ను గాని లేకపోతే చాలా మందిని డ్రైవ్ చేసేది ఏంటి అంటే, నేను మీ దగ్గర నుంచి నిజంగా చెప్తున్నా, చాలా సార్లు నేను ఏదైనా లూజ్ అవుతున్నప్పుడు మీ దగ్గర చూసి ఇన్స్పైర్ అవుతున్నాను. ఎక్కడ ఆడుండి చూడు, నేను వచ్చా ఓకే, నేను 2017లో అప్పుడు షార్ట్ ఫిల్మ్ చేసి ఇప్పుడు ఒక యూట్యూబ్ ఛానల్ పెట్టుకొని దాన్ని ఒక సినిమాని ఎగ్జైట్మెంట్ ఎవ్రీడే దానికోసం తప్పని పడితే అది ఉంటాం కదా. ఆ ఎగ్జైట్మెంట్ ఉన్న రోజులు అసలు మనకు డోకానే లేదు. ఈవెన్ బాలాజీ బ్రో, నేను కూడా ఫస్ట్ ఈ మదనపల్లిలో షూటింగ్ ఇలా అనగానే నాదేముండే, అరే నేనేమన్నా రాయలసీమ అని చెప్పి ప్రతి ఒక్కటి ఏమన్నా మళ్ళీ ఇటు ఏమన్నా షిఫ్ట్ అవుతాం. రాజావారి రాణి గారు మనం చేసింది గోదావరి. నన్ను అప్పుడు నిజంగా అందరూ బెస్ట్ కాంప్లిమెంట్ నాకు ఏమనంటే, అందరూ ఇప్పటికీ చాలా మందిని గోదావరి అబ్బాయిని అనుకుంటారు. ఇది రాజావారి రాణి గారు అలా అక్కడ జరిగింది. తర్వాత ఎస్ఆర్ మన కడపలో, మళ్ళీ చిత్తూరు అవుతుందంటే ఎక్కడన్నా ఇది అవుతుందా అని చెప్పి నేను బాలాజీ బ్రో అని నేను అడిగా ఇప్పుడు ఏమైనా ప్లేస్ షిఫ్ట్ చేద్దామా ఏంటిదంటే, లేదు బ్రో మదనపల్లి చాలా బాగుంటది అంటే వెరీ హ్యాపీ. ఇంకా గీతాకి సంబంధించింది అది ఇంకా గమ్మత్తుగా ఉంటది. పేరనగానే కొంచెం వైబ్రేషన్, వెరీ పాజిటివ్ రెస్పాన్స్. అసలు టైటిల్ పడగానే చాలా పాజిటివ్ రెస్పాన్స్. అండ్ ఈసారి తిరుపతి తిరుపతిలో షూటింగ్ అంతా. సరే మెయిన్ విషయం సార్, ఎస్ఆర్ ముందు గర్ల్స్ ఫాలోయింగ్ ఎలా ఉంది, ఎస్ఆర్ తర్వాత గర్ల్స్ ఫాలోయింగ్ ఎలా ఉంది? అది ఎప్పుడు మనకు తెలియదు తమ్ముడు, మన పని మనం చేసుకోవడం. వెరీ హ్యాపీ. అంతమంది మనకు అనిపిస్తాండి ఇంకా కష్టపడాలా అనే వైబ్రేషన్ అయితే మీకు వచ్చింది అంతే. అది ఎప్పుడు ఉంటది మనకి ఆ వాల్యూ తెలుసు. ఒక మనిషి అభిమానం పొందాలంటే చాలా కష్టం. అది దేవుడు. అది మన యూట్యూబ్ ఛానల్ చేసినాక ఒక మనిషి నవ్వుపించాలంటే ఎంత కష్టపడతానో నాకు తెలుసు. అందులో సారు ఫైట్ ఎమోషనల్ అన్ని చేయాల, అది చాలా కష్టం. లేదు వెరీ హ్యాపీ.
ఖచ్చితంగా అందరూ బాగా రిసీవ్ చేసుకున్నారు. మన వర్క్ కొంతమందికి నచ్చుతుంది. 100% మన వర్క్ నచ్చే వాళ్ళకి కానీ, లేకపోతే ఇంకా మనల్ని ప్రేమించే వాళ్ళకి కానీ మన బాధ్యత ఇంకా కష్టపడి బాగా చేయాలి. లెట్స్ సీ. అన్ని సినిమాలన్నీ అన్నారు ఫాస్ట్ చూసి మంచి వెరైటీగా ఉన్నాడు, దీంట్లో వెరైటీగా ఉన్నాడు, కొత్తగా ఉన్నాడు. పాజిటివ్ వైబ్స్ అయితే స్టార్ట్ అయిపోయినాయి. అదే సడన్ గా సినిమా ఇంకా స్టార్ట్ చేయాలి ఇంకంతా. ఈ నెల ఫిబ్రవరి 25వ తేదీ మన థియేటర్ లో వస్తున్నది. ఖచ్చితంగా అందరూ వచ్చి చూడాల్సిందిగా నా తరపున మన చిత్రాలందరినీ తీసుకెళ్తావు. చిత్తూరు దాంట్లో రచ్చరచ్చ చేస్తున్నా. ఇంకా లాస్ట్ టైం చూసినాను కదా ఎట్లా. ఇంకోటి ఫైనల్ క్వశ్చన్, సెబాస్టియన్ ఒక 3 ముక్కలు చెప్పండి సార్. ఏంటి అసలు ఏంది సెబాస్టియన్ అంటే? అమాయకత్వం, బాధ, కోపం, ఈ 3 సెబాస్టియన్. దీనిలో ఫన్ ఏ టైప్ గా ఉంటుంది సార్? అంటే కానిస్టేబుల్ గా చేసినప్పుడు ఫన్ మొత్తం నీకు అసలు స్టార్టింగ్ వాడి మాటలే నీకు ఫన్. వాడు మాట్లాడితే ఆల్మోస్ట్ ఆల్ ఫస్ట్ హాఫ్ లో వాడు కనిపించిన ప్రతి ఒక్కసారి మీ ఫేస్ లో చిన్న స్మైల్ వస్తుంది. వెరీ హ్యాపీ. అండ్ మదర్ సెంటిమెంట్ మూవీ అది కంప్లీట్లీ వాళ్ళ మదర్ కి ఇచ్చే ప్రామిసే సినిమా. అది చాలా బాగుంటది. రోహిణి గారు వెరీ హ్యాపీ. మన బాహుబలి సినిమాలో ప్రభాస్ వాళ్ళ అమ్మ రోహిణి గారు కిరణాన్నకి అమ్మగా చేసినారు. చాలా బాగా అనిపించింది ఆ సీన్ అయితే మాత్రం. సూపర్. మా ఆడియన్స్ కి ఇంకేమన్నా చెప్పాలనుకున్నారు? ఏం లేదు తేజ, హ్యాపీగా 100% ప్రతి సినిమా చేసినట్టే సెబాస్టియన్ అనే సినిమా చాలా విత్ లవ్, అట్మోస్ట్ లవ్ సినిమా చాలా బాగా చేసాము. ఈరోజు చాలా బాగా వచ్చింది. మనం చాలా ఎక్సైటెడ్ గా ఉన్నాం. మన వాళ్ళందరూ చూసి చాలా బాగా ఎంజాయ్ చేస్తారని. నేను 25th కోసం వెయిటింగ్. ఏంటి సెబా అనేవాడు ఎలా ఉండబోతున్నాడు అనేది ఎక్సైటెడ్. దీంట్లో శ్రీకాంత్ అయ్యర్ గారు ఉన్నారు కదా సార్, శ్రీకాంత్ అయ్యర్ గారు. అతను యాక్ట్ చేయడం మీకు ఎట్లా అనిపించింది? అసలు అంత చాలా గమ్మత్తుగా ఉంటుంది సార్ తో. బాగా ఎస్ఆర్ క్లాన్ పని చేసాము. దాంట్లో ఏంటంటే ఎక్కువ ఇంటరాక్షన్ అది ఉండేది కాదు. దీంట్లో నావి శ్రీకాంత్ అయ్యర్ సీన్స్ అనేది అసలు 2 ఫన్ ఉంటాయి. ఇద్దరం బాగుంటది అంతా. వెరీ అంటే నీకు ఆ క్యారెక్టర్స్ అవన్నీ రేపు స్క్రీన్ పైన అందరం కొత్తగా కనిపిస్తాం. నేను నిన్న మూవీ కొన్ని సీన్స్ నేను షూటింగ్ అప్పుడు చూడలే. నిన్న నేను మూవీ రఫ్ కాపీ చూసేటప్పుడు అన్న నాకే అరే ఇది ఎప్పుడు తీసాం, వీళ్ళేంటి ఇలా ఉన్నారేంటి అనేది చాలా బాగా అనిపించింది. ఈ ఆదర్శ్ గారు ఉన్నారు సార్, అవును, క్రికెటర్. ఆయనతో చేయడం చాలా బాగుండే. నేను వర్క్ చేసింది 2 days అయినా. వెరీ వెరీ ప్రొఫెషనల్, వెరీ డీసెంట్ అండ్ వెరీ హ్యాపీ వర్కింగ్ విత్ హిమ్. అందరూ మన మదనపల్లి షూటింగ్ మొత్తం చేయడం కానీ నాకు చాలా మన వాళ్ళు అసలు నిజంగా థ్యాంక్ యూ. మనం వెరీ అంటే ఈ సందర్భంగా మదనపల్లి ప్రజలందరికీ థ్యాంక్ యూ సో మచ్. పోలీస్ డిపార్ట్మెంట్ దగ్గర నుంచి, గవర్నమెంట్ ఆఫీసర్స్ దగ్గర నుంచి లిటరల్ గా మిమ్మల్ని చాలా ఇబ్బంది పెట్టాం. మీ లొకేషన్స్ అన్ని తీసుకొని క్రౌడ్ గ్యాదరింగ్ దగ్గర చాలా బాగా హెల్ప్ చేశారు. అండ్ ప్రతి ఒక్కరికి మదనపల్లిలో చేసేటప్పుడు వాళ్ళ లవ్ ఎలా ఉండిందంటే నిజంగా మన సినిమా చేద్దాం అని చెప్పి ప్రతి ఒక్కరు సపోర్ట్ చేశారు. అండ్ ఐమ్ వెయిటింగ్ ఈ సినిమా మదనపల్లి, ఇట్స్ మై లవ్ టువర్డ్స్ దెమ్. ఖచ్చితంగా చాలా బాగా కనిపించింది. వెయిటింగ్. అది సినిమా మటుకు సూపర్ హిట్ అయిపోతుంది, దాంట్లో నో డౌట్. ఇలాంటి మంది ఇంకా చాలా సినిమాలు ఇంకా స్టార్ట్ అయిపోయినాయి. ఇంకా చూసే పనిలే మంచి త్వరలో స్టార్ అవ్వాలని కోరుకుంటున్నా. థ్యాంక్ యూ తమ్ముడు. థ్యాంక్ యూ సో మచ్. Sebastian PC for 24 reporting so.